వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో కామ్రేడ్ పూనం లింగన్న 6వ వర్ధంతి సభను సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. లింగన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు కల్తి వెంకటేశ్వర్లు, తోటకూరి సతీష్ ప్రసాద్లు ప్రసంగిస్తూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం లింగన్నను చుట్టుముట్టి బూటకపు ఎన్కౌంటర్తో హత్య చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. లింగన్న పేదలకు భూములు పంచిన, గ్రామ నిర్మాణానికి శ్రమించిన ఉద్యమ నాయకుడని కొనియాడారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాలపై ప్రజలు లింగన్న బాటలో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. సిపిఎం న్యూ డెమోక్రసీ పదవి ఇప్పుడు అంచనా మాట్లాడతారు. ఇలా లింగన్న 6వ వర్ధంతి అట్నే పోలీసు చేతిలో అమరులై ఎన్కౌంటర్లో రక్తం దారపోసామండి. పోడు భూమి కోసం, భుక్తి కోసం, పొలాలు ఇలా పోడు భూములు పట్టాల కోసం, పోడు భూముల రక్షణ కోసం, ఇలా రైతుల రక్షణ కోసం ఇలా పోరాటం చేసిన నాయకులు ఇలా లింగన్న 6వ వర్ధంతి జరుపుకుంటున్నాము. అట్నే పోడు భూముల కోసం ముందు ఇప్పుడు ఉన్న మన లెక్కలు ఏముందంటే పోడు భూముల లెక్కలలో కొంతమందికి ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. అందుకనే ఇలాంటి నాయకులు రక్తం ధార పోశారు పోడు భూముల కోసం. అందుకనే ఇలా 6వ వర్ధంతి జరుపుకుంటే కామ్రేడ్ లింగన్న ఐఎఫ్టీ రాష్ట్ర నాయకులు ప్రసాద్ అన్న. సరే కామ్రేడ్ లింగన్న ఖచ్చితంగా ఈ రోజుకి చనిపోయి 6 సంవత్సరాలు పూర్తవుతుంది. కామ్రేడ్ లింగన్న దేశ ప్రజల భూమి సమస్య తన జీవితాన్ని రక్తం దారపోసి కామ్రేడ్ లింగన్న దేశంలో ఈరోజు పేదరికం ఉన్నన్ని రోజులు ఈ కమ్యూనిస్టులు, విప్లవకారులు ఉంటారు. దేశంలో దోపిడీ వర్గం ఉన్నంత వరకు దోపిడీకి గురయ్యే ప్రజలందరూ ఏకమవుతారు. ఇది హత్యల ద్వారానో లేదా వారిని శాశ్వతంగా నిర్మూలించడం ద్వారానో సమస్య పరిష్కారం కాదు. ఈ దేశంలో పేద ప్రజలు ఉన్నంత కాలం, దేశంలో పేద ప్రజల దోపిడీకి గురవుతున్న కాలం విప్లవోద్యమాలు ఉంటాయి, ప్రజా ఉద్యమాలు ఉంటాయి, అవి తీరుతాయి. అందుకనే పాలకులు పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేయాలి, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. ఈ దేశంలో సమాజ స్థాపన కోసం ఈ పాలకులు ప్రయత్నం చేయాలి. అలా కాకుండా పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ ఉంటే, పేద ప్రజల సమస్యల పరిష్కారం ధ్యేయంగా పోరాడుతూ ఉంటే అలాంటి వాళ్ళని నిర్బంధించి జైల్లో పెట్టడం, అలాంటి వాళ్ళ మీద తప్పుడు ఊప లాంటి, రాజద్రోహం లాంటి తప్పుడు కేసులు మోపటం, అదే సమయంలో కూటమికి ఎన్కౌంటర్లో కాల్చి చంపడం పరిష్కార మార్గం కాదు. అందుకని ఈరోజు అమిత్ షా అంటున్నట్టు, నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోని హోంమంత్రి అమిత్ షా అంటున్నట్టు ఇది 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని, విప్లవకారులు అంతం చేస్తూ ఉన్నారు. అది సాధ్యపడదు అనేది చరిత్ర రుజువు చేస్తూ ఉంది. చారిత్రాత్మక సత్యం. విప్లవోద్యమాలు వస్తాయి. పేద ప్రజలు కటిక దరిద్రంలో ఉన్నంతకాలం, ఆనిసలు ఇబ్బంది పడుతున్నంత కాలం, నిరుద్యోగం తాండవిస్తున్నంత కాలం, అధిక ధరలు తాండవిస్తున్నంత కాలం విప్లవ పోరాటాలు ఉండి తీరుతాయి. అందుకనే 2026 మార్చి 31 నాటికి నువ్వు కాదు, నీ తాత, నీ ముత్తాతలు ఎవరు వచ్చినది పరిష్కారం మార్గం చూపెట్టేంత వరకు పోరాటం కొనసాగుతుంది అని చెప్పి, అందుకని ఏ ధ్యేయం కోసం అయితే, ఏ సమస్య పరిష్కారం కోసం అయితే, ఏ పేద ప్రజల విముక్తి కోసం అయితే కామ్రేడ్ లింగన్న తమ రక్తాన్ని దార పోశాడో ఆ వెలుగులో మనం అందరం కంకిరం బద్దులమై, ఆ వెలుగులో మనం అందరం పయనించడమే కామ్రేడ్ లింగన్నకి అర్పించే నిజమైన నివాళి. అందుకని కామ్రేడ్ లింగన్న కలగన్న రాజ్యం కోసం మనందరం కూడా పరితపిద్దామని, ఆ వెలుగులో నడుద్దామని ఈ 6వ వర్ధంతి సందర్భంగా తనకి నివాళులు అర్పిస్తూ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ మరొకసారి వినమ్రంగా విప్లవ జోహార్లు తెలియజేస్తూ జోహార్ లింగన్నకు జోహార్, జోహార్ లింగన్నకు జోహార్, జోహార్ లింగన్నకు జోహార్.